యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభాలు దైవాశీస్సులు కలుగునుగాక. ఈ దినాన క్రిస్మస్ పండుగ సందర్భాన క్రిస్మస్ యొక్క అంతరార్థాన్ని, క్రిస్మస్ను మనము ఆత్మీయంగా ఆచరణాత్మకంగా ఏ విధంగా మనము అనుభవించగలము అనే విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. మన అంశము, నీవు క్రిస్మస్ పండుగలోనే కాంతినిచ్చే నక్షత్రమా లేక నిరంతరము యేసు కొరకే ప్రకాశించే నక్షత్రమా? నీవు నేను మనము క్రిస్మస్ పండుగలోనే కాంతినిచ్చే నక్షత్రమా లేక నీవు నేను మనము నిరంతరము యేసు కొరకు ప్రకాశించే నక్షత్రంగా ఉన్నామా? ఈ దినాన మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని హేరోదు రాజుతో చెప్పిరి. ఈ దినాన నక్షత్రాలను గురించిన 7 ఆధ్యాత్మికమైన విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిదిగా కీర్తనలు 147 6వ వచనములో నక్షత్రముల సంఖ్యను నియమించినవాడు, నక్షత్రాలను సృష్టించినవాడు, నక్షత్రాలకు పేర్లు పెట్టినవారు దేవుడు అన్న విషయము 147వ కీర్తన 6వ వచనములో వ్రాయబడి ఉన్నది. నక్షత్రములను ఆయనే సృష్టించెను, వాటి సంఖ్యను నియమించెను, వాటికన్నిటికీ ఆయనే పేరులు పెట్టెను. ఇది మొదటిది. రెండవదిగా యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనములో నక్షత్రములు అనగా ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినట్టుగా మనము ఆ యొక్క పుస్తకములో మనము చూడగలం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడి మరి దేవునిని గణపరిచినట్టుగా మనము చూడగలం. మూడవదిగా ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనములో నక్షత్రాలు మరి ఆకాశ విశాలములో అవి ఉంచబడి భూమి మీదనున్న వారికి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను అవి తెలియచేస్తూ ఉన్నాయి. నాలుగవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో నక్షత్రాలను సృష్టించిన ఆ పరమ దేవుని యొద్దకు అవి నడిపించినట్టుగా మనం చూడగలం. అందుకే ఆ నక్షత్రము ఆయన ఉన్న చోటి మీదుగా వచ్చి నిలిచెను అనే మాటను మనము చూడగలం. ఐదవదిగా యోబు గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనములో నక్షత్రములు దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. ఆరవదిగా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనములో నక్షత్రాలు యుద్ధము చేయును. ఏడవదిగా యోబు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనములో నక్షత్రాలు దేవుని వెనుక కనుమరుగవును, నక్షత్రాలు దేవుని వెనుక కనుమరుగవును. కాబట్టి ఈ దినాన ఈ నక్షత్రమును గురించిన అవగాహన, అందులో ఉన్న ఆత్మీయ సత్యాలను మనము ధ్యానము చేసుకుందాం. మొట్టమొదటిదిగా నక్షత్రము అనగా బైబిలు పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనము. నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును. నక్షత్రము దేవుడు అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీదికి ఆయన అద్వితీయ కుమారునిగా, ఆయన సర్వోన్నతునైన దేవుని కుమారునిగా వస్తూ ఉన్నాడనే విషయాన్ని మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి నక్షత్రము యాకోబు జీవితాన్ని మనం ఒకసారి గమనించగలిగితే, యాకోబు మోసగాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ ఆయన 10 మార్లు మామ చేత మోసపోయాడు. బైబిల్ సెలవిచ్చినది ఏమిటంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోయును. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ ఆయన
మామ దగ్గర 10 మార్లు మోసపోయాడు. అందుకే ఒకసారి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుడు మరి యాకోబుతో నీ పేరేమిటి అని అడగగా యాకోబు మరి మాట్లాడుతూ, దేవా నా పేరు యాకోబు అనగా నేను మోసగాడిని, నేను మోసాన్ని నమ్ముకొని బ్రతికిన వాడిని, ఇప్పుడు నేను ఒంటరి ఉన్నాను అని దేవుని దగ్గర తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా 64:6 నీ దృష్టిలో మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. ఈ క్రిస్మస్ సమయాన మనం అనేకులకు సహాయము చేస్తూ ఉండవచ్చు, అనేకులకు మనము అన్నదానాలు చేస్తూ ఉండవచ్చు, మనము అనేక రీతులుగా ఇతరులకు మేలు చేస్తూ ఉండవచ్చు. కానీ పాపాన్ని చేస్తూ, పాపాన్ని హృదయంలో ఉంచుకొని కేవలము మంచి క్రియలు చేయడం ద్వారా దేవుని దగ్గర మనము నీతిమంతులుగా ఉండలేము. అందుకే ప్రవక్త అంటూ ఉన్నాడు, మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానము. కాబట్టి యాకోబు ఎప్పుడైతే తన నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడో యాకోబును దేవుడు ఇజ్రాయేలు నామము పెట్టి ఆయనను దీవించాడు. కాబట్టి నక్షత్రము యాకోబులో ఉదయించును. కాబట్టి మనము ఏ నక్షత్రములాగా ఉన్నాం? అపవిత్రుల వంటి నక్షత్రములాగా ఉంటే ఈ సమయంలోనే యాకోబులాగా మన నిజ స్థితిని, మన యథాతథ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుందాం. యేసయ్యా నేను పాపిని, నేను దోషిని, నేను అపవిత్రుడిని, పాపములో శాపములో మరి లోక సంబంధమైన, శరీర సంబంధమైన, నేత్రాశ సంబంధమైన, జీవపు సంబంధమైన పాపములో నేను ఉంటూ ఉన్నాను, నన్ను క్షమించుము దేవా అంటే దేవుడు తప్పక క్షమిస్తాడు. కాబట్టి ఆయన నీలో ఉదయించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా రెండవ నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఏదంటే యెషయా 14:12 తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఇది పడిపోయిన నక్షత్రం. లూసిఫర్ యొక్క అనుచర గణం దేవుని యొక్క ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాలని, ఆ స్థానాన్ని తాను వెళ్ళి కూర్చోవాలని ఆ యొక్క లూసిఫరు ఆయన మనస్సులో అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడి నుండి పాతాళానికి ఒక మూలకు పడద్రోశాడు. కాబట్టి పడిపోయిన నక్షత్రం. అందుకే తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అందుకే మనము ఎక్కడ పడిపోయాము, ఎక్కడ పతనము చెందాము, ఎక్కడ మనము గోతులోనికి దిగిపోయాము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రకటన 3:5 మరి ఈ యొక్క ఎఫెసు సంఘపు దూతతో ప్రభువు మాట్లాడుతూ ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఏ స్థితిలో నుండి పడ్డావు, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారి పడ్డావో జ్ఞాపకము చేసుకొని, రెండవది మారు మనసు పొంది, మూడవదిగా మొదటి క్రియలు రక్షింపబడిన దినాలలో, ప్రభువుని అంగీకరించిన దినాలలో, ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొంది ప్రభువు యొక్క సేవలో పరిచర్యలో నీవు ఏ విధంగా చురుకుగా ఉత్సాహంగా పాల్గొన్నావో ఆ మొదటి క్రియలను చేయము అని సెలవిస్తూ ఉన్నాడు. పడిపోయిన నక్షత్రం. మూడవ నక్షత్రం ఏమిటంటే మార్గము తప్పి తిరిగే నక్షత్రాలు. యూదా పుస్తకం 1:13 వారు మార్గము తప్పి తిరుగు చుక్కలులాగా ఉన్నారని. మార్గాలు తప్పి అనేక సార్లు సొంత మార్గాలు, సొంత యొక్క త్రోవలను ఏర్పాటు చేసుకొని దేవుని త్రోవ నుండి తొలగిపోయిన అనేక నక్షత్రాలు ఈ లోకంలో ఉన్నారు. అందులో ఒకరు బిలాము, గారడి సీమోను, ఇంకా అనేక మంది వారు తమ యొక్క త్రోవలను కల్పించుకున్నారు. ఒకని దృష్టికి వాని మార్గము సరి అయినదిగా కనబడును, తొదకు అది మరణానికి దారి తీయును. కాబట్టి
ఈ 3 నక్షత్రాలు అపవిత్రమైన నక్షత్రం, రెండవది పడిపోయిన నక్షత్రం, మూడవది మార్గము తప్పి తిరిగే నక్షత్రం. ఈ 3 నక్షత్రాల్లో మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. అపవిత్రమైన నక్షత్రమైన యాకోబులో దేవుడు ఉదయించాడు. ఈ దినాన మొదటిదిగా కీర్తనలో 147 6వ వచనములో నక్షత్రాలను ఆయనే సృష్టించాడు, ఆయనే వాటికి పేర్లు పెట్టాడు, వాటి సంఖ్యను నియమించాడు. ఆదికాండము 15:5లో అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, అదిగో ఆకాశం, నీ కన్నులెత్తి పైకి చూడు, నీ చేతనైతే ఆకాశములో ఉండే ఆ యొక్క నక్షత్రాలను లెక్కించుము అన్నాడు. అబ్రహాము ఆయన చూశాడు, లెక్కించటానికి ప్రయత్నం చేశాడు, ఆయన వల్ల కాలేదు. నీ సంతానాన్ని నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాను. కాబట్టి నక్షత్రాలను సృష్టించింది, నక్షత్రాలకు పేర్లు పెట్టింది. అందుకే ఉదయ నక్షత్రాలు అనే మాట మనము చూస్తాం. మూడవదిగా మనం చూస్తే నక్షత్రముల సంఖ్య కూడా అపరిమితము, మానవుడు లెక్కించలేని. ఆధ్యాత్మికంగా మనము దీనిని దేవుని యొక్క వాక్యానుసారంగా మనము చూసుకుంటే యాకోబు 1వ అధ్యాయం 18వ వచనంలో తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలని దేవుని యొక్క ఆశ. ద్వితీయోపదేశకాండం 32:6లో ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ. 2 కొరింథీ 5:17లో ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు నేను ఈ లోకములో ఒక నక్షత్రములాగా దేవుడు ఉంచాడు. కాబట్టి ఆయన మనలను సృష్టించాడు. రెండవదిగా ఆయన మనకు పేరు పెట్టాడు. యెషయా 45:3లో అంటాడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలీల దేవుడునైన యెహోవాను నేనే. 4వ వచనములో అంటాడు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు పేరు పెట్టి బిరుదులిచ్చి తిని అంటాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో అంటాడు, మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ యొక్క సందర్భాన కేవలము ఈ నెలలోనే మన ఇళ్ళ మీద నక్షత్రాలను పెట్టుకొని, స్టార్స్ పెట్టుకొని వాటిని తీసివేసి లేక వాటిని దాచుకోవడం కాదు. నీవు నేను లోకానికి నక్షత్రంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. రెండవదిగా మనము చదవగలిగితే నక్షత్రములు పాడును. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనములో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని ప్రభువు వేశాడు. అనగా ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినట్టుగా మనం చూడగలం. అదేవిధంగా ప్రభువు పిల్లలైన నక్షత్రాలైన మనము కూడా పాటలు పాడాలి. అందుకే కీర్తనలు 108 మొదటి వచనంలో దావీదు అంటాడు, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ గానము చేయును అంటాడు. అదే కీర్తనలో 119:54లో యాత్రికుడునైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అంటాడు. యాకోబు 5:13 వచనములో ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అపోస్తుల కార్యాలు 17:25లో అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేయొచ్చు కీర్తనలు పాడుచూ ఉండేరి. 2వ దినవృత్తాంతములు 20:22లో యెహోషుపాతు మరి లేవీలను, కోరహు సంబంధులైన వారిని ఆయన పాడుటకును స్తుతించుటకును వారిని ఉంచినప్పుడు వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యూదా వారి మీదికి దండెత్తి వచ్చిన మోయాబీయులు, అమోనీయులు, మోయోనీయుల మీద దేవుడు మాటుగాండ్రను పెట్టి వారు హతమయ్యేటట్టు చేశాడు. కాబట్టి స్తుతి ద్వారా, మనము పాడుట ద్వారా దేవుని శక్తిని పొంది మన ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలం. కాబట్టి నక్షత్రములు ఏకముగా కూడి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి దేవుని పిల్లలు కూడా వారు ఎక్కడున్నా పాటలు పాడాలి. అందుకే దావీదు అంటాడు, యాత్రికుడునైన నేను నా బసలో
ఈ భూలోకములో మనమందరూ యాత్రికులం. కాబట్టి ఆయన యొక్క మరి దేవుని యొక్క వాక్యముల ద్వారా పాటలు పాడుచు మనం పరలోకానికి ప్రయాణం చేయాలి. పౌలు శీలలు చెరసాలలో ఉన్న మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచూ ఉండిరి. యాకోబు 5:13 అంటాడు, సంతోషము కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. శత్రువు అనగా సాతానుడు మనల మీద దండెత్తి వచ్చినప్పుడు, మోయాబీయులు, అమోనీయులు, మోయోనీయులు ఈ ముగ్గురు కూడా గొప్ప సైన్యముతో వారు దండెత్తి వచ్చినప్పుడు వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. వారి పక్షాన ఆయనే యుద్ధమాడి తన ప్రజలైన యెహోషాపాతుకు, ఆ యొక్క రాజుకు, వారి యొక్క ప్రజలకు దేవుడు విజయము కలగచేశాడు. మూడవదిగా నక్షత్రములు సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించిన ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనములో. కాబట్టి విశ్వాసులు కూడా మరి ఈ లోకములో వారు సూచనలుగా ఉన్నారు. అందుకే యెషయా గ్రంథములో అంటూ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇదిగో నేనును నాకిచ్చిన పిల్లలను యెహోవా వలన సూచనలను గాను మహత్కార్యములను గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. యెషయా 8:18 వచనములో ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రాలు సూచనలను, కాలములను, దిన సంవత్సరాలను సూచించుచూ ఉన్నాయి. అనగా నక్షత్రాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 2:2లో మరి యేసుక్రీస్తు ఆయన పుట్టిన పిమ్మట ఆ తూర్పు దిక్కున నక్షత్రము ఉదయించినట్టుగా మనం చూడగలం. అనగా సూచన, దేవాది దేవుడు సృష్టికర్త ఈ లోకములో జన్మించాడన్న విషయాన్ని నక్షత్రము సూచన మరి ఆ కాలము, ఆ దినము, ఆ సంవత్సరాన్ని తెలియజేసినట్టుగా మనం చూడగలం. అదేవిధంగా విశ్వాసులు కూడా ప్రభువు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. సమరేశ్రీ 4:39 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 4:39లో నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అదేవిధంగా మార్కు 5:20లో సేనా దయ్యం పట్టిన వ్యక్తి వాడు వెళ్ళి తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని తెలియచేశాడు. కాబట్టి నీ ఒక నక్షత్రం అయితే మరి యేసును గురించి నీవు సాక్ష్యం ఇస్తున్నావా? సమరేశ్రీ మొదట ఆయనను యోహాను 4:9లో ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా సాక్ష్యం ఇచ్చింది. రెండవదిగా 4:19లో అయ్యా నీవు ప్రవక్తవు అని సాక్ష్యం ఇచ్చింది. మూడవదిగా ఊరిలోనికి వెళ్ళి ఈయన క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం ఇస్తున్నావా? యేసయ్యను నమ్మిన నీవు, యేసయ్యను కలిగిన నీవు, యేసును పొందుకున్న నీవు నీ బంధువులకి, నీ తోటి వారికి, నీ తోబుట్టువులకు, నీ ఊరి వారికి యేసును గురించి సాక్ష్యమిచ్చే నక్షత్రంగా ఉండాలి. నాలుగవదిగా మత్తయి సువార్త 2:9 నక్షత్రము దేవుని యొద్దకు నడిపించింది. తూర్పు దిక్కున ఆ నక్షత్రాన్ని వారు చూచారు. ఈ నక్షత్రము యేసు ఉండిన చోటికి మీదుగా వచ్చింది, మరి వారికి ముందుగా నడిచింది. కాబట్టి ఈ నక్షత్రము దేవుని యొద్దకు నడిపించింది. కాబట్టి మన యొద్దకు నడిపించుకోవడం కాదు, యేసు నొద్దకు మనము అనేకులను నడిపించాలి. యోహాను సువార్త 1:29 వచనములో బాప్తిసం ఇచ్చి యోహాను తన దగ్గర ఉన్న 2 శిష్యులను చూచి అదిగోలోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. ఆ యొక్క మాటను బట్టి అంద్రెయ, జెబెదయి కుమారుడైన యోహాను బాప్తిసం ఇచ్చి యోహానును విడిచి యేసును వెంబడించడం వారు ప్రారంభించారు. ఆ అంద్రెయ యేసును కనుగొన్న తర్వాత మరి తన సహోదరుడైన పేతురుతో అంటాడు, మేము మెస్సియాను కనుగొంటిమి. అనగా యేసునొద్దకు తీసుకొని వచ్చాడు అంద్రెయ పేతురును. అదే యోహాను 1:45లో
ఫిలిప్పు నతనీయులను కనుగొని ఆయనను కనుగొంటిమి, ఆయన నజరేయుడైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు నేను నిరంతరము కూడా యేసు నొద్దకు అనేక ఆత్మలను నడిపించే నక్షత్రాల్లాగా ఉండాలి. బాప్తిసమిచ్చి యోహాను తన దగ్గర ఉన్న 2 శిష్యులను యేసు నొద్దకు నడిపించాడు. ఆ నడిపించబడిన ఒకరిలో అంద్రయ్య తన సహోదరుడైన పేతురును యేసు నొద్దకు నడిపించాడు. అదేవిధంగా ఫిలిప్పు మరి నతనీయులను కనుగొని నతనీయులను యేసు నొద్దకు నడిపించాడు. నీవు నేను ఎవరి దగ్గరికి నడిపిస్తున్నా? మనుషుల దగ్గరికా? కానీ అంతకంటే దేవుడైన ప్రభువైన క్రీస్తు నొద్దకు వారిని నడిపించవలసిన అవసరం ఉంది. 5వదిగా యోబు 22:12 నక్షత్రములు ఔన్నత్యము చూడుడి, అవి ఎంతగా పైగా ఉన్నవి. నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంతగా పైగా ఉన్నవి. కాబట్టి చంద్రుడు భూమికి 2,38,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. అదేవిధంగా సూర్యుడు భూమికి మరి 9,30,00,000 మైల్స్ దూరంలో ఉన్నాడు. కాబట్టి ఈ సూర్యుని వెలుగు భూమిని చేరడానికి 3 నిమిషాలు పడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నక్షత్రాలు ఆల్ఫా సెంటారి అనే ఒక నక్షత్రము ఆ వెలుగు భూమిని చేరడానికి 4 సంవత్సరాలు పట్టును అని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలియజేశారు. కాబట్టి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు అవి భూమికి వెలుగునివ్వటానికి అవి పైగా ఉన్నాయి. అందుకే మనము పైనున్న వారము, పైకి సంబంధించిన వారము. కొలస్సీ 3:1 అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారం. 1 కొరింథీ 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. కాబట్టి విలువైన వారం, ఔన్నత్యము కలిగిన వారం, ఉన్నతమైన శ్రేణికి సంబంధించిన వారం. 2 కొరింథీ 4:7 ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము కలదు. కాబట్టి మనం మంటి ఘటాలు, కానీ దేవుడు మహిమయ్య ఐశ్వర్యాన్ని మనలో ఉంచాడు. 2 కొరింథీ 2:15 పౌలు అంటాడు, రక్షింపవారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఇక 5వదిగా నక్షత్రాలు యుద్ధము చేయను. న్యాయాధిపతులు 5:20 నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసెను, తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. కనాను రాజైన యాబీను అతని సేనాధిపతి సిసేరా మరి వారినందరినీ కూడా హతమార్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి నీవు నేను ఆత్మీయ యుద్ధములో ఉన్నాం, ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. మన ఆత్మీయ యుద్ధము సాతాను. అందుకే 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది. ఎఫెసీ 6:అధ్యాయములో ఈ అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచమును ధరించుకొని మనము పోరాడాలి. 2వదిగా శరీరముతో యుద్ధము చేయాలి. గలతీ 5:17 శరీరము ఆత్మ, ఆత్మ శరీరం ఇవి ఒకదానికొకటి విరోధముగా ఉన్నాయి. 3వదిగా లోకం. 1 యోహాను 5:4 మరి యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుచూ ఉన్నాం. చివరిదిగా 7వదిగా నక్షత్రములను దేవుడే మరుగుపరచును. యోబు 9:7 రాత్రి ప్రకాశించే నక్షత్రం ఉదయమున ఉదయించే సూర్యుని కాంతికి అది కనుమరుగవును. అదేవిధంగా ఆ ఉదయించే సూర్యుడు ఎవరనగా మన ప్రభు అయిన క్రీస్తు. కీర్తనలు 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. మలాకి 4:2 ఆయన మీకు నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి ఈ నక్షత్రం యేసు నొద్దకు నడిపించింది, యేసు వెనుక అది కనుమరుగైనట్టుగా మనం చూడగలం. కాబట్టి తూర్పు దిక్కున ఆ నక్షత్రము చూచి ఆ నక్షత్రము యేసు నొద్దకు నడిపించి ఆ నక్షత్రము యేసు వెనకాల దాగిపోయింది. ప్రియా దేవుని బిడ్డ, మరి యొక్క సమయంలో నీవు నేను ఒక నక్షత్రాల్లాగా
దేవుడు మనలను పోల్చి ఉన్నాడు. అందుకే బుద్ధిమంతులైతే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనములో ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే, నీవొక నక్షత్రమైతే, నేనొక నక్షత్రమైతే, మనమందరూ నక్షత్రాలైతే బుద్ధిమంతులు ఎవరంటే ఈ వాక్యము విని ఈ వాక్య ప్రకారము అనుసరించేవారు బుద్ధిమంతులు. వారు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. రెండవదిగా, నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఇక మూడవదిగా మత్తయి 5:16 అంటాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు అన్య జనుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కాబట్టి క్రిస్మస్ సమయాన, క్రిస్మస్ సందర్భాన నీవు నేను ఒక నక్షత్రములాగా నిరంతరము ప్రకాశించాలి. కేవలము క్రిస్మస్ మాసములోనే ప్రకాశించి ఆరిపోయే నక్షత్రంగా కాక నిరంతరము యేసు కొరకే ప్రకాశించే నక్షత్రంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. అందుకే బుద్ధిమంతులైతే, నీతిమంతులైతే, ఇక మూడవదిగా జీవవాక్యమును చేత పట్టుకునే వారైతే, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు నిరంతరము కూడా ప్రకాశిస్తారు. కాబట్టి నిరంతరము ప్రకాశించే నక్షత్రములాగా నీవు నేను ఉండాలనేదే దేవుని యొక్క అనాది కాల సంకల్పం. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, నక్షత్రాలు మీ దృష్టికి పవిత్రమైనవి కావు. అయితే పవిత్రము కాని నక్షత్రాలను దేవా మీరు పవిత్రపరిచి తండ్రి మీ యొక్క ఘనత కోసం, మీ మహిమ కోసం, ఇతరుల రక్షణ కోసం యాకోబును మీరు వాడుకున్నారు. యాకోబులో మీరు ఉదయించారు. ఆ యాకోబు నుండే దేవా ఈ భూమి మీదకి వచ్చావు. మాలో మీరు ఉదయిస్తే మా జీవితాల ద్వారా అనేకులు కూడా దీవించబడతారు. ఆ విధంగా ఉండటానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభువా, మార్గము తప్పి తిరిగే నక్షత్రాలాగా మేము ఉండకూడదు. బిలాములాగా, గారడి సీమోనులాగా మేము దేమాలాగా ఉండకూడదు. దేవా మీరు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని విన బిడ్డలందరినీ దీవించండి. ఈ క్రిస్మస్ సమయంలో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆయనకు లోబడాలి. ఆయన యొక్క రక్షణ సువార్తను, రక్షణ వాక్యమును అనేకులకు ప్రకటించాలని ఆశపడుతున్న వారందరినీ కూడా దీవించి క్రిస్మస్ యొక్క శాంతి, సంతోషం, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. దేవుడు మిమ్మను నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.